నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బ్యాంకింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఎస్బీఐ గురించి డిస్కస్ చేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకోసం అంటే ఇది భారతదేశంలో అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. డిపాజిట్స్ పరంగా, లెండింగ్ పరంగా, ఏటీఎంల పరంగా, బ్రాంచుల పరంగా ఏ విధంగా చూసుకున్నా భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు. విదేశాలలో కూడా ఎక్కువగా బ్రాంచులు కలిగినటువంటి అతిపెద్ద బ్యాంకు. ఇలా దీనికి గత చరిత్ర కూడా గట్టిగానే ఉంది కాబట్టి అతిపెద్ద బ్యాంకు కాబట్టి దీని గురించి కూడా మనం కొంత అనేది తెలుసుకోవాలి. అయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పాటు అయ్యింది, ఎలా ఏర్పాటు అయ్యింది, అది ఏర్పాటు అయినప్పుడు చైర్మన్ ఎవరు, ప్రస్తుత చైర్మన్ ఎవరు అనేటటువంటి అంశాల్ని ఇవన్నీ కూడా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసినటువంటి బ్యాంక్స్ ఏమి ఉన్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. ఈ ఎస్బీఐకి సంబంధించిన ఏర్పాటు గురించి కానీ మనం చూసుకున్నట్టుగైతే మొదటగా భారతదేశంలో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు అనేవి ఏర్పాటైనవి. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనకి ప్రధానంగా మద్రాస్, కలకత్తా, బొంబాయి అనేటటువంటి 3 ప్రెసిడెన్సీలు అనేవి ప్రధానంగా ఉండేవి. ఈ 3 ప్రెసిడెన్సీలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఒక్కొక్క ప్రెసిడెన్సీలో ఒక్కొక్క బ్యాంక్ని స్థాపించడం అనేది జరిగింది. అలా మొదటిగా భారతదేశంలో స్థాపించినటువంటి మొదటి ప్రెసిడెన్సీ బ్యాంక్ ఏంటంటే 1806 జూన్ 2న బ్యాంక్ ఆఫ్ కలకత్తా అనేది స్థాపించబడింది. బ్యాంక్ ఆఫ్ కోల్కతా. ఈ బ్యాంక్ ఆఫ్ కోల్కతా అనేది కలకత్తాలో మొట్టమొదటిసారిగా ప్రెసిడెన్సీ బ్యాంకుగా స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండవ బ్యాంకుగా 1840 ఏప్రిల్ 15న బ్యాంక్ ఆఫ్ బొంబాయి అనేది స్థాపించబడింది. బ్యాంక్ ఆఫ్ బొంబాయి. ఈ బ్యాంక్ ఆఫ్ బొంబాయి అనేది 1840వ సంవత్సరంలో బొంబాయిలో ప్రెసిడెన్సీ బ్యాంక్గా స్థాపించారు. అలాగే మూడవ బ్యాంక్ ఏంటంటే 1843 జూలై 1న బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అనేది స్థాపించబడింది. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అనేది స్థాపించడం అనేది జరిగింది. ఇలా భారతదేశంలో మొదటిగా ఈ ప్రెసిడెన్సీ బ్యాంకుల ఏర్పాటు అనేది జరిగింది. ఆ తర్వాత ఈ 3 బ్యాంకులని విలీనం చేసి భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలనే ఆలోచనతో ఈ 3 బ్యాంకులని విలీనం చేసి 1921 జూన్ 27వ తారీఖున ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఎలా ఏర్పాటైంది? ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులని విలీనం చేసి ఒకే బ్యాంకుగా ఇంపీరియల్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఈ ఇంపీరియల్ బ్యాంక్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఇంపీరియల్ బ్యాంక్ అనేది కొంతకాలం పాటు భారతదేశానికి కేంద్ర బ్యాంకుగా కొన్ని విధులని నిర్వర్తించడం అనేది జరిగింది. ఆ తరువాత 1951వ సంవత్సరంలో గ్వార్వాలా కమిటీని నియమించారు. గ్వార్వాలా కమిటీ. ఈ గ్వార్వాలా కమిటీని ఎందుకు నియమించారంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి విత్త అవసరాలపైన అధ్యయనం చేయడానికి ఈ గ్వార్వాలా కమిటీ 1951లో నియమించారు. ఈ కమిటీ ఏమైనా రికమెండేషన్స్ ఇచ్చిందంటే దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకి రుణాలను అందించడానికి
విత్త సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక బ్యాంకుని స్థాపిస్తే బాగుంటుంది అని ఈ కమిటీ తమ యొక్క నివేదికలో, ఈ నివేదికను ఎప్పుడు ఇచ్చిందంటే 1953, కొన్ని దగ్గరలో 54 అని కూడా ఉంటుంది. ఇలా నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. ఏ కమిటీ? గోర్వాలా కమిటీ నివేదిక అనేది ఇచ్చింది. దీని ప్రకారం, ఈ నివేదిక ప్రకారం ఈ ఇంపీరియల్ బ్యాంకు కాస్త ఎస్బీఐగా 1955 జూలైలో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. 1955 జూలైలో దీన్ని ఎస్బీఐని స్థాపించడం, ఇంపీరియల్ బ్యాంక్ని కాస్త ఎస్బీఐగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంపీరియల్ బ్యాంక్ని 1955 జూలైలో ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ కమిటీ సూచనల మేరకు? 1951లో ఏర్పాటు చేసినటువంటి ఈ గోర్వాలా కమిటీ అనేది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పరపతి సౌకర్యాన్ని విస్తరించడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బ్యాంకుని స్థాపిస్తే బాగుంటుంది అని తమ నివేదికని 1953లో ఇచ్చినటువంటి ఆ నివేదికలో ఈ గోర్వాలా కమిటీ సూచించింది. ఈ గోర్వాలా కమిటీ సూచనల మేరకు ఇంపీరియల్ బ్యాంక్ని 1955 జూలైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చి దీని యొక్క హెడ్ క్వార్టర్ని బొంబాయిలో ఉంచడం అనేది జరిగింది. ఉంచడం అనేది జరిగింది. ఆ తరువాత 1959లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 1959లో ఎస్బీఐకి అనుబంధ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చారు. అనుబంధ చట్టం. ఈ ఎస్బీఐ యొక్క అనుబంధ చట్టం ద్వారా ఎస్బీఐకి అనుబంధంగా కొన్ని బ్యాంకుల్ని స్థాపించుకోవడం అనేది జరిగింది. ఎస్బీఐ యొక్క అనుబంధ చట్టం, ఎస్బీఐ యొక్క చట్టం ద్వారా 1955లో ఈ ఎస్బీఐ యాక్ట్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటైంది. దీనికి అనుబంధంగా కొన్ని బ్యాంకులను స్థాపించుకోవడం కోసం అని 1959లో ఎస్బీఐకి అనుబంధంగా ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం ఎస్బీఐకి అనుబంధంగా 8 బ్యాంకులు అనేది స్థాపించడం అనేది జరిగింది. అవి ఏంటంటే, ఒకటి ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, 8వది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్. ఇంకో బ్యాంక్ వచ్చేసి మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కూడా రాసాం కదా. ఇంకేముంటుంది? ఎస్బీఐ, ట్రావెన్కోర్, ఇండోర్, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ట్రావెన్కోర్, ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్. ఇంకా ఏముంటుంది? సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, ఎస్బీఎస్. అంటే వీటి గురించి అంతగా అవసరం లేదు, ఎందుకంటే వీటిని ఆల్రెడీ విలీనం చేస్తారు. కాకపోతే అప్పుడు ఏం స్థాపించారు అనేది, ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం మనం రాసుకున్నాం కాబట్టి పూర్తిగా కూడా రాయాలి. ఇలా 1959లో ఎస్బీఐకి అనుబంధ చట్టాన్ని తీసుకొచ్చి 8 అనుబంధ బ్యాంకుల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం చేశారంటే, కొన్ని బ్యాంకులను ఇందులో విలీనం చేసేయడం అనేది జరిగింది. అవి ఏంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్. ఈ రెండాటిని కలిపి 1963 సంవత్సరంలో ఎస్బీఐలో వీటిని విలీనం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్గా వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీంతో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు అనేవి 7కి చేరుకున్నాయి. 8 నుంచి 7కి తగ్గి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండోర్. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ని 2010లో దీన్ని ఎస్బీఐలో విలీనం చేసేయడం అనేది జరిగింది. దీంతో అనుబంధ బ్యాంకులు అనేవి 6కి తగ్గినాయి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర దీన్ని 2008లో దీన్ని ఎస్బీఐలో విలీనం చేసేయడం అనేది జరిగింది. దీంతో ఈ అనుబంధ బ్యాంకులు అనేవి 5కి చేరుకున్నాయి. ఇలా ఈ అనుబంధ బ్యాంకులు 5కి చేరుకున్న తర్వాత ఏం జరిగిందంటే 2017లో ఈ ఎస్బీఐకి ఈ అనుబంధ బ్యాంకుల్ని ఎస్బీఐ ప్లస్ 5 అనుబంధ బ్యాంకులు ప్లస్ మహిళా బ్యాంకు కలిపి విలీనం చేసేయడం అనేది జరిగింది. 2017లో ఈ ఎస్బీఐలో ఈ ఎస్బీఐ యొక్క అనుబంధ 5 బ్యాంకుల్ని అదేవిధంగా మహిళా బ్యాంకుని విలీనం చేసేసి ఇది భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్గా ఏర్పడింది. అదేవిధంగా ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్గా కూడా ఈ ఎస్బీఐ అనేది ఏర్పాటు అవడం అనేది జరిగింది. ఇలా ఈ ఎస్బీఐకి అనుబంధ బ్యాంకులుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎస్బీఐకి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కానీ మనం చూసుకున్నట్టయితే ఎస్బీఐ యొక్క యాక్ట్ని సవరించి 1993లో ఇది మూలధన మార్కెట్లో ప్రవేశించడానికి దీనికి అవకాశం ఇచ్చారు. 1993లో దీనికి ఎస్బీఐకి క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. క్యాపిటల్ మార్కెట్లో ఏం చేస్తారు? మూలధన నిధుల్ని సమీకరించడం కోసం ప్రజలకు కూడా వాటాలను కల్పించడం అనేది జరుగుతుంది. అలా ఎస్బీఐకి వాటాలు అంటే క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి అవకాశం. ఈ విధంగా ప్రజల వద్ద నుండి వాటాలను స్వీకరించిన మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి బ్యాంకు కూడా ఎస్బీఐ. ఒక చట్టం ద్వారా ఏర్పాటైనటువంటి బ్యాంక్ కూడా ఎస్బీఐ. ఇలా ఈ ఎస్బీఐ అనేది ఈ విధంగా క్యాపిటల్ మార్కెట్లో 1993లో ప్రవేశించడం అనేది జరిగింది. సో దీంతో ఈ ఎస్బీఐలో వాటాదారులు ఎవరెవరు ఉన్నారనేది మనం చూసుకున్నట్టయితే ఎస్బీఐ యొక్క వాటాదారులు ఈ ఎస్బీఐ యొక్క వాటాదారులు ఎవరెవరు ఉన్నారంటే మనకి టాటా వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఈ టాటా కంపెనీ అనేది 7.3% వాటాను కలిగి ఉంది ఎస్బీఐలో. రెండవది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 59.7% వాటాను కలిగి ఉంది. అదేవిధంగా ప్రజలు ఇప్పుడు 1993 నుంచి క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించింది కాబట్టి ప్రజలకు వాటాలను విక్రయించింది. సో ప్రజలు కూడా పబ్లిక్ దగ్గర కూడా దీని యొక్క వాటాలు అనేవి 33% వాటాలు అనేవి ఉన్నాయి. ఈ విధంగా 100% ఎస్బీఐ యొక్క వాటాల్లో 7.3% టాటా కంపెనీకి, ఆర్బీఐకి ఏమో 59.7%, అదేవిధంగా ప్రజల వద్ద 33% వాటాలు అనేవి ఆర్బీఐ అనేది కలిగి ఉంది. అదేవిధంగా ఎస్బీఐ ఈ ఎస్బీఐకి దేశ విదేశాల్లో కూడా బ్రాంచ్లు అనేవి ఉన్నాయి, ఏటీఎంలు అనేవి ఉన్నాయి. దేశంలో అత్యధికంగా ఏటీఎంలు కలిగినటువంటి బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ. అత్యధికంగా బ్రాంచ్లు కలిగినటువంటి బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ. అలాగే మనకి విదేశాలలో కూడా ఎక్కువ బ్రాంచ్లు కలిగినటువంటి బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ. ఈ ఎస్బీఐకి సుమారుగా మనకి 29 దేశాలలో బ్రాంచ్లు అనేవి ఉన్నాయి. 29 దేశాలు 241 వరకు బ్రాంచ్ కార్యాలయాలు అనేవి ఉన్నాయి. 241 వరకు బ్రాంచ్ కార్యాలయాలు అనేవి ఈ ఎస్బీఐకి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎస్బీఐని ఏర్పాటు చేసినప్పుడు దీనికి చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి చైర్మన్ ఎవరంటే జాన్ మతాయ్. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే 2024 ఆగస్టు నుంచి ఎవరంటే చల్లా శ్రీనివాసులు చెట్టి. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే చల్లా శ్రీనివాసులు చెట్టి ప్రస్తుతం ఎస్బీఐ యొక్క చైర్మన్గా ఈయన పనిచేస్తూ ఉన్నారు.
అయితే ఈ ఎస్బీఐ యొక్క ట్యాగ్ లైన్ కానీ మనం చూసుకున్నట్టుగైతే బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. దీని యొక్క స్లోగన్ కానీ చూసుకున్నట్టుగైతే విత్ యూ ఆల్ ద వే, విత్ యూ ఆల్ ద వే, ప్యూర్ బ్యాంకింగ్, ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. ఇది ఎస్బీఐకి సంబంధించినటువంటి కొంత సమాచారం. ఇంకా పూర్తిగా మనకి ఏటీఎంలు ఎన్ని ఉన్నాయి, బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి, ఇవంతా కూడా ఎప్పటికప్పుడు మారిపోద్ది కాబట్టి దాని గురించి తీసుకోలేదు. మీకు కావాలనుకుంటే మనకి ఎస్బీఐ సైట్లోకి వెళ్ళి చూస్తే ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనకి ఎస్బీఐ ఏర్పాటు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఎస్బీఐ అనేది మొదటగా దీని యొక్క ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయిందంటే భారతదేశంలో మొదటగా 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు స్థాపించారు. అది 1802లో బ్యాంక్ ఆఫ్ కోల్కతా, 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి, 1843 ఇది 1806. ఇలా 1843లో జూలైలో మనకి బ్యాంక్ ఆఫ్ మద్రాస్ను స్థాపించారు. సో ఈ 3 బ్యాంకులను విలీనం చేసి 1921 జూన్ 27వ తారీఖున ఇంపీరియల్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ ఇంపీరియల్ బ్యాంక్ అనేది దేశంలో కొంతవరకు కేంద్ర బ్యాంక్గా వ్యవహరించడం అనేది జరిగింది. తర్వాత 1951లో గోర్వాలా కమిటీని నియమించారు. ఈ గోర్వాలా కమిటీ ఏమైనా సూచనలు ఇచ్చిందంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బ్యాంక్ అనేది స్థాపిస్తే గ్రామీణ ప్రాంతాలకు కూడా రుణ సదుపాయాలను అందించడానికి సులభం అవుతుంది అనే ఉద్దేశంతో ఇది సూచించారు. ఆ సూచనల మేరకు ఇంపీరియల్ బ్యాంక్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1955లో మార్పు చేయడం అనేది జరిగింది. అప్పటి నుండి 1955 నుంచి ఎస్బీఐ అనేది వర్కింగ్లో ఉంది. ఆ ఎస్బీఐ ఏర్పాటు అయిన తర్వాత 1959లో ఎస్బీఐకి అనుబంధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి 8 అనుబంధ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. 8 అనుబంధ బ్యాంకుల్లో తర్వాత 1963లో బ్యాంక్ ఆఫ్ బికనీర్, బ్యాంక్ ఆఫ్ జైపూర్ అనేవి విలీనమైపోవడం, దీంతో అనుబంధ బ్యాంకులు అనేవి 7కి చేరాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండోర్, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, ఈ రెండింటిని మరలా ఎస్బీఐలో విలీనం చేసేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎస్బీఐ యొక్క అనుబంధ బ్యాంకులు 5 అనుబంధ బ్యాంకుల్ని, మహిళా బ్యాంకుని ఎస్బీఐలో విలీనం చేసి అతిపెద్ద బ్యాంక్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎస్బీఐకి విదేశాలలో అత్యధిక బ్రాంచులు ఉన్నటువంటి బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ. అదేవిధంగా ప్రభుత్వం స్థాపించిన మొట్టమొదటి బ్యాంక్ కూడా ఎస్బీఐ. చట్టబద్ధంగా ఏర్పాటు అయినటువంటి బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ. దీన్ని స్టాక్ హోల్డ్ కంపెనీగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తుల సమూహం కొంత వాటాదారులుగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా ఎస్బీఐకి 29 దేశాల్లో 241 వరకు బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. దీన్ని ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే జాన్ మతాయ్. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే చల్లా శ్రీనివాసులు చెట్టి. ఈయన 2024 ఆగస్టు నుంచి ఈయన చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. ఇది ఎస్బీఐకి సంబంధించినటువంటి కొంత సమాచారం అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలని డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.